హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి డివోషనల్ వీడియో అన్నమాట. రెగ్యులర్ గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవ్రీ ఇయర్ మేమైతే షిరిడి అయితే వెళ్తాం కదా. సో నేను రెగ్యులర్ గా వీడియోస్ కూడా షేర్ చేశాను. ఇది కూడా షిరిడి ట్రిప్ కి సంబంధించింది. కాకపోతే ఈ ఇయర్ షిరిడి ట్రిప్ లో మా హస్బెండ్ అయితే కొన్ని చేంజెస్ అయితే చేశారనమాట. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ మేము షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ అవి చూడడానికి అయితే వెళ్తాము. ఈ ఇయర్ అయితే ముందుగానే మేము పండ్రిపూర్ అండ్ సోలాపూర్ వెళ్ళి అక్కడున్న ప్లేసెస్ అన్ని చూసి ఆ తర్వాత షిరిడి వెళ్ళేలాగా ప్లాన్ చేశారనమాట. అండ్ అలాగే ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేకి మేము షిరిడి వెళ్తామని. సో ఇయర్ కూడా అలానే వెళ్ళామన్నమాట. అంటే ముందు ఇవన్నీ చూసి ఆయన బర్త్డే రోజుకి షిరిడి వెళ్ళేలాగా ప్లాన్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రెసెంట్ మేమైతే పండ్రీపురంలో ఉన్నాము. పండ్రీపూర్ ఎలా వెళ్ళామంటే మనకి డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి పండ్రీపురం అయితే ట్రైన్స్ అయితే ఉండవు. సోలాపూర్ వరకే ట్రైన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం సోలాపూర్ వెళ్ళాలి, అక్కడి నుంచి పండ్రీపురం వెళ్ళాలన్నమాట. సో మేమైతే లింగంపల్లి టు సోలాపూర్ ట్రైన్ అయితే వెళ్ళామన్నమాట. ఇది లింగంపల్లిలో నైట్ 9:50కి అయితే స్టార్ట్ అవుతుంది. సోలాపూర్ వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది అనమాట. సో అక్కడి నుంచి మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని పండ్రీపురం అయితే వెళ్ళాము. క్యాబ్ అయితే 2500 అయితే చార్జ్ చేశారు. సో సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి పండ్రీపురం అయితే ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజెంట్ మేమైతే పండ్రీపురంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ వల్ల చంద్రబాగా గెస్ట్ హౌస్ లో ఉన్నాం అనమాట. ఇక్కడే మేమైతే రూమ్స్ అయితే తీసుకున్నాము ఉండడానికి. ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాము. ఇది కూడా పండ్రీపురంలో చూడాల్సిన ప్లేస్ అన్నిటిలో ఇది కూడా ఒక ప్లేస్ అన్నమాట. దీంట్లో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే చంద్రబాగా రివర్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో మేమైతే ఇక్కడే స్టే చేసాం కాబట్టి ఫస్ట్ మీకు ఇదే ప్లేస్ చూపిస్తున్నాను. అందరికి ఇస్కాన్ టెంపుల్ గురించి తెలుసు కదా, కృష్ణుడిది చాలా చాలా బాగుంటది కదా. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి షాప్స్ అవి ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట, బట్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. మేము బుక్ చేసుకునే టైంకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేము వెంటనే తీసుకున్నాము. రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. మేమైతే చాలా ఎర్లీ మార్నింగే వెళ్ళాము. అండ్ అలాగే మేము వెళ్ళిన టైంలో వర్షం కూడా పడుతుంది బాగా. సో ఆ హడావిడిలో నేను రూమ్స్ అయితే వీడియో తీయడం అయితే మర్చిపోయాను. రూమ్ అయితే పర్వాలేదు, యావరేజ్ అనమాట. సూపర్ అని అయితే చెప్పను, యావరేజ్ గా బానే ఉంది. రూమ్ ప్రైస్ వచ్చేసి 1800 చార్జ్ చేశారు పర్ డే అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే చంద్రబాగా రివర్ అన్నమాట. ఈ నది అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట, పాండురంగ టెంపుల్. అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పండ్రీపురం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రివర్ని అయితే చూడండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ నది మధ్యలో కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రివర్ కి ఇటు సైడ్ ఇస్కాన్ టెంపుల్ ఉంది, అటు సైడ్ పాండురంగ టెంపుల్ ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి బోటింగ్ ద్వారా కూడా వెళ్ళి డైరెక్ట్ గా టెంపుల్ ని చూడొచ్చు. అక్కడ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా కూడా వెళ్ళొచ్చు. మేమైతే అలా వెళ్ళలేదు, మేము అక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ చూడడానికి ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము, అలా వెళ్ళాము. ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్ లో రూమ్స్ ఎవరన్నా తీసుకుంటే అలా బోటింగ్ ద్వారా కూడా వెళ్ళి ఆ టెంపుల్ అయితే చూసి రావచ్చు. బాగుంటది, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూసారు కదా ఎంత బాగుందో రివర్, నిజంగా చాలా చాలా బాగుంటది, అసలు మిస్ చేసుకోవద్దు. ఇది చంద్రబాగా రివర్. వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. చెప్పాను కదా ఇక్కడ టెంపుల్ ఉంటుందని, ఇది కూడా పాండురంగ టెంపుల్ అన్నమాట. టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది నదికి ఒడ్డున కట్టారనమాట, చూడండి ఎంత బాగుందో. అండ్ అలాగే చెప్పాను కదా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటుందని, ఇదే అన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, అప్పుడైతే కృష్ణుడికి అయితే తెర వేసేసారనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేశారు. ఇక్కడ 24/7 భజన జరుగుతూనే ఉంటాయన్నమాట. నైట్ కూడా పాడుతూనే ఉంటారు. ఇదైతే ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. బట్ కృష్ణుడికి అయితే టైం ఉంటుంది అనుకుంటా. ఆ టైం ఒక 9-10 తర్వాత మనకి ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. చూసారు కదా కృష్ణుడు అయితే ఎంత బాగున్నాడు. ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడు అయితే చాలా బాగుంటాడు కదా. ఇప్పుడు ఇంక మేము ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము.
సో మేము దిగిన ఇస్కాన్ టెంపుల్లోనే ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. అక్కడ అన్ని ఆటోలే ఉంటాయన్నమాట. సో మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడి నుంచే ఆటో అయితే మాట్లాడుకున్నాము. అక్కడున్న ప్లేసెస్ అన్నీ చూపించడానికి. మొత్తం 8 ప్లేసెస్ అయితే చూపిస్తానన్నారు. దానికి ప్రైస్ వచ్చేసి 800 అయితే ఛార్జ్ చేశారు ఆటో వాళ్ళు. సో ఫస్ట్ అయితే మేము శ్రీ పుండలిక్ మందిర్కి అయితే వచ్చాము. నేను చెప్పాను కదా చంద్రబాగ్ నదికి అటు సైడు పాండురంగ టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, దానికంటే ముందు ఈ టెంపుల్ ఉంటుందన్నమాట, శ్రీ పుండలిక్ మందిర్. ఇది నదికి ఒడ్డునే ఉంటుంది. ఇది చూసిన తర్వాత మనకి పాండురంగ టెంపుల్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇది చూసుకుని ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శ్రీ విఠల్ రుక్మిణి టెంపుల్, అదే పాండురంగ టెంపుల్ అన్నమాట. చూస్తున్నారు కదా. సో నేను ఇలా టెంపుల్ మాత్రమే చూపించగలను, ఎందుకంటే టెంపుల్ ఎంట్రన్స్ లోనే మనకి మొబైల్ కౌంటర్ అయితే ఉంటుంది. సో మొబైల్ అయితే ఇచ్చేయాలి, లోపలికి తీసుకెళ్ళడానికి లేదు. ఇది మాత్రమే నేను ఇంకా చూపించగలను. ఈ టెంపుల్ లో దర్శనం అయితే 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్పర్శ దర్శనం, ఇంకొకటి ముఖ దర్శనం అన్నమాట. స్పర్శ దర్శనం అయితే 5 hours అయితే పడుతుందంట. ముఖ దర్శనం అయితే మాకైతే ఒక 1.5 to 2 hours లో అయితే అయిపోయింది. మేమైతే ముఖ దర్శనమే తీసుకున్నాము, ఎందుకంటే మాకు టైం సరిపోదు మిగతావన్నీ చూడడానికని. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పాండురంగుడు అయితే చాలా చాలా బాగున్నాడు. రుక్మిణి అమ్మవారు కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే శ్రీశాంత్ కైకాడి మహారాజ్ విశ్వ పుణ్యధామ్ కి వచ్చాము. ఈ టెంపుల్లో ఏంటంటే అందరూ కూడా మునులు, ఋషులు, మహర్షుల గురించి అంతా ఉంటదన్నమాట. అందరూ శిల్పాలు అవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఇది కూడా టెంపుల్. దేవుళ్ళు అందరూ కూడా ఉంటారు ఇక్కడ. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది.
ఇప్పుడు ఇంకా నెక్స్ట్ తాన్పురే మహారాజ్ మాత్ టెంపుల్కి అయితే వచ్చాము.
దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇప్పుడు ఇంక నెక్స్ట్ శ్రీ శాంత్ గజానన్ మహారాజ్ సంస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా అస్సలు ఎంత బాగున్నాయో అసలు వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది కదా. అన్నీ కూడా అసలు చాలా చాలా బాగున్నాయి. టెంపుల్ లోపల వీడియో తీయడానికి అయితే లేదు, బయట అంతా తీసుకోవచ్చు. మొబైల్ ఏమి ఎక్కడ పెట్టనవసరం లేదు, బట్ లోపల అయితే వీడియో తీయకూడదని చెప్పారు. ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంది, రామ మందిర్ ఉంది, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, మేము వచ్చింది తులసి వృందావన్ అన్నమాట. చూస్తున్నారు కదా, తులసి వృందావన్. ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. అడల్ట్స్కి ఏమో 15 రూపీస్, చిన్నపిల్లలకేమో 10 రూపీస్ అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 18 రకాల తులసి మొక్కలు ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే పాండురంగుడు ఐడల్ ఉంటుంది ఇక్కడ, చాలా పెద్దదన్నమాట. ఈ తులసి వనంలో మధ్యలో ఉంటుంది అనమాట. ఈ విగ్రహమే ఇక్కడ హైలైట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. సేమ్ మనకి టెంపుల్ లోపల ఎలా ఉంటుందో అదే విగ్రహం ఇక్కడ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే పాండురంగుడి విగ్రహం అనమాట. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. సేమ్ టెంపుల్లో కూడా ఇలానే ఉంటుంది అనమాట విగ్రహం. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ అలాగే విగ్రహానికి పక్కనే ఇక్కడ ఒక లేక్ ఉంటుంది అనమాట. ఈ లేక్ పేరు పద్మావతి లేక్ అంట. ఈ లేక్ కూడా చాలా చాలా బాగుంది. అసలు ఇక్కడ అంతా కూడా వ్యూ ఎంత బాగుందో, అసలు ఎంతసేపు ఉన్నా కూడా అసలు టైం కూడా తెలియదు అనమాట. అంత బాగుంది ఇక్కడ. అంతా కూడా తులసి మొక్కలు, పక్కన పాండురంగుడు, ఆ పక్కనేమో లేక్ వ్యూ, అంతా కూడా చాలా చాలా బాగుంది అసలు.
అండ్ నెక్స్ట్ మేము గోపాలకృష్ణ ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడైతే అసలు వీడియోస్ అయితే తీయలేదు, కెమెరా నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకే పెద్దగా అయితే నేను తీయలేకపోయాను. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు విష్ణుపాద్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ విష్ణుపాదాలు అయితే ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి చంద్రభాగ నది మధ్యలో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, మీకు అయితే అర్థమవుతుంది కదా, నది మధ్యలో ఈ విధంగా ఉంటుంది అనమాట. వెళ్ళడానికి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, బ్రిడ్జ్లా ఉంటుంది, మనం డైరెక్ట్గా నడుచుకుంటానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే విష్ణు పాదాలు అనమాట. అండ్ అలాగే ఇంకా ఈ నది మధ్యలోకి ఇంకా లోపలికి ఒక టెంపుల్ కూడా ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, చాలా చిన్నగా ఉంది కదా, అది వచ్చేసి నారద ముని టెంపుల్ అంట. అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్ మీద వెళ్ళాలి, మేమైతే వెళ్ళలేదు. ఇదే ఇంకా లాస్ట్ ప్లేస్ అనమాట పండ్రీపూర్లో మేము చూడాల్సిన ప్లేసెస్లో. ఇది అయిపోయాక ఇంకా మేమైతే గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవే పండరీపురంలో చూడవలసిన ప్లేసెస్ అన్నమాట. ఈ విధంగా మా పండరీపురం ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఈ వీడియోలో పండరీపురంలో ఏమేమి ప్లేసెస్ చూసానో షేర్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో సోలాపూర్లో ఏమేమి ప్లేసెస్ చూసామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.